హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఇంతకు మించి డబ్బులు కనుక ఉంటే సీజ్ చేస్తారు. అవునండి, షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు వీరందరి దృష్ట్యా ఎవరికి చూసినా కూడా 50,000కు మించి నగదు, 10,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా ట్రాన్స్ఫర్ చేయడం నిషిద్ధం. సో ఈ మాట ఎవరు చెప్పారంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఈ విధంగా 50,000 రూపాయల లోపు డబ్బులు అయితే ఏం కాదు, 50,000 మించి డబ్బులు కానీ 10,000కు మించిన వస్తువులు ఏవైనా సరే, అవి ఏవైనా కావచ్చు, బిల్లు వితౌట్ ప్రాపర్ బిల్లు కానీ అవి లేకుండా అయితే రాజకీయ అభ్యర్థులు కానీ, పార్టీల ఏజెంటులు కానీ, ఈ విధంగా పార్టీ కార్యకర్తలు అయితే వీళ్ళందరికీ సంబంధించిన వర్తిస్తుందండి ఈ నియమము. ఈ విధంగా ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఇక పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ₹1,00,000 వరకు అయితే నగదును కలిగి ఉండొచ్చు. అంతకు మించి అయితే కలిగి ఉండకూడదండి. పార్టీల స్టార్ క్యాంపెయినర్లు అయితే 1,00,000కు మించి నగదు కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. పరిమితికి మించి నగదును రవాణా చేస్తూ ఉన్నారనుకోండి, వాహనాలను కూడా ఆపి ఆ నగదుతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా చేస్తామని అయితే చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు, సూచనలపై అయితే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం ఈ విధంగా కార్యశాల నిర్వహించారు. గురువారం వారు ఈ విధంగా అవగాహన కల్పించేందుకండి ఏమేమి చేయొచ్చు, ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలనే విషయాల గురించి అవగాహన. ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ కులం, మతం, భాష, ప్రాంతం ప్రాతిపదికన ఓట్లు ప్రేరేపించడం కానీ, ఓట్లు అడగడం కానీ నిషిద్ధం. లోక్సభ అభ్యర్థులు 95 లక్షల వరకు, శాసనసభ అభ్యర్థులు 40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఉంది. అంతకు మించితే చర్యలు తప్పవు అంటున్నారండి. ఇక బహిరంగ సభలు నిర్వహణ, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల కోసమే ఈ మొత్తం వెచ్చించాలి, అంతేగాని నగదు పంపిణీ అలాంటివి చేయకూడదు అంటున్నారు. ఇక ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, కానుకలు, మద్యం, ఇతర వస్తువులు ఏవైనా కావచ్చండి, ఓటర్లకు సంబంధించి లబ్ధి చేకూరేలా పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తున్నారండి. ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా, రోజువారీ ఖర్చులు రిజిస్టర్ చేసి కూడా ప్రతి ఒక్క వారికి సంబంధించిన ఈ 2 నెలలకు సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చును రిజిస్టర్ చేసి నిర్వహించాలంటున్నారు. ఒకవేళ తనిఖీ కనుక వచ్చినట్లయితే అవన్నీ చూపించాల్సిన అవసరం అయితే ఉండొచ్చు మేబీ. ఈ విధంగా పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి నిఘా అయితే ఉంటుంది అని ముఖేష్ కుమార్ మీనా అంటున్నారండి. ఏదో విధంగా మేమైతే మొత్తం కనిపెడతాము, ఏం చేసినా అని అయితే అంటున్నారు. ఇక అభ్యర్థులతో కలిసి 5గురికి అనుమతి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు 25,000, శాసనసభకు పోటీ చేసే వ్యక్తులు 10,000 నగదు రూపంలోనే లేదా ఆర్బీఐ ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలి. ఇంకా చెక్కులు, బ్యాంకు డ్రాఫ్ట్లు అనుమతించట్లేదు. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత ఆర్ఓలు, ఏఆర్ఓలు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో వారి వాహనాలను నిలిపివేయాలి. అభ్యర్థితో కలిసి ఈ విధంగా 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థితో కలిసి 5గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామంటున్నారు. ఈ విధంగా షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి లోబడి ఉండాలి. రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థి కానీ ఎవరైనా సరే ఎన్నికల దృష్ట్యా అందరూ కూడా పాటించాల్సిందే. ఈ ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి తప్పనిసరిగా అందరూ చట్టం దృష్టిలో ఒకటే అని అయితే అంటున్నారు. ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా కూడా పర్యవేక్షిస్తామని అయితే అంటున్నారండి. ఈ విధంగా ఇంతకు మించి ముఖ్యంగా ఇంతకు మించి డబ్బులుంటే సీజ్ చేస్తామని ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.